నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ఖాదీ బోర్డు వ్యవస్థలు, చేనేత పరిశ్రమలు ఇవి పద్మశాలీల ఉనికి, పద్మశాలీల వారసత్వ సంపద. కాదు కూడదు, శాలులెంత, వీళ్ళ బతుకులెంత, అణిచివేస్తాం, బెదిరిస్తాం, రాజకీయ కుట్రలు చేస్తాం అంటే పద్మశాలీలమందరం ఏకమైతే పండబెట్టి తొక్కుతాం. జాతి సంక్షేమం కోసం ఎవరినైనా కొట్లాడతాం, ఎవరినైనా ఎదిరిస్తాం. గతం వేరు, వర్తమానం వేరు. వెనకడ మా పెద్దలు మంచితనంతో ఏ పోని ఓన్ పాప నాడబోతాడు, ఊరుకుంటే ఉసదవుతుంది అని పాపం మా పెద్దలు నిశ్శబ్దంగా ఉంటూ వచ్చిండ్రు. వారి మంచితనము మా కాడికి వచ్చేసరికి బానిసత్వం అయిపోయింది. ఇప్పుడు మేము ఊరుకోదలుచుకోలేదు. ప్రతి హక్కును సాధించుకుంటాం. దానికోసం ఎంతకైనా తెగిస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇది ప్రస్తుత పద్మశాలి సమాజ స్థితిగతులు. అవునా కాదా పద్మశాలి సోదరులారా? మనం బానిసలమా? నాకు దమ్ము లేదా? రాజకీయ కుట్రలు బంద్ చేయండి. బంద్ చేయకపోతే మా జవాబు చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ మిత్రులారా, ఈ ఖాదీ బోర్డు వ్యవస్థల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మెట్టిపల్లి ఖాదీ బోర్డు వ్యవస్థలు, ఆ ఖాదీ బోర్డు వ్యవస్థ నిర్వీర్యం చేయడం వల్ల ఎంతోమంది చేనేత బిడ్డ రోడ్డు మీద పడ్డారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దానిపైన కొట్లాడుతున్న కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ఇక వాసా లక్ష్మణ కొని చంపేస్తే ఇక ఖాదీ బోర్డు మీద పోరాటం ఆగిపోతుందని చెప్పి అలాంటి కుట్రలు కూడా చేసిండు. కానీ మనం గట్టిగా కలబడి నిలబడి కొట్లాడేసరికి తోక ముడుచుకుని ఇంకా జరిగిపోయింది. ఇంకా దాని మీద కొట్లాడుతూనే ఉన్నాం. కొట్లాడాల్సిందే కూడా. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంతో కొట్లాడతాం. కొట్లాడు కదా, వాడే చుట్టం కాదు, ఈడో చుట్టం కాదు మనకు. అవునా? కొట్లాడు కదా. ఇప్పుడు ఏమైంది? గత ఒక 2-3 రోజుల క్రితము కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పుకునే వాళ్ళు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. మొన్న వాట్సాప్ గ్రూపులో కొద్దిగా మెసేజ్ వచ్చిన విషయం మీకు తెలిసింది, కొద్దిగా వైరల్ అయిన విషయం మీకు తెలిసింది. వాసా లక్ష్మణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఖాదీ బోర్డుల గురించి మాట్లాడకు, ఎన్నికలు అయిపోయేదాకా గడిచిపోయి ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయేదాకా నిశ్శబ్దంగా ఉండు, దాని తర్వాత ఏమన్నా మాట్లాడుకోవాలి. ఏందిరా బాబు, ఎట్లా కనిపిస్తున్నారో మేము మీకు? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు వాసా లక్ష్మణ మంచోడు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చేసరికి మాత్రం వాసా లక్ష్మణ నిశ్శబ్దంగా ఉండాలి. ఏం చేస్తారు? నిశ్శబ్దంగా ఉండకపోతే చంపుతారా? చూపెట్టమంటావా పద్మశాలి దమ్మెట్టుంటుందో? ఇప్పుడు నేను చెప్తున్నా, ఇలా మెట్టిపల్లి ఖాదీ బోర్డు వ్యవస్థ గురించి కూడా మిత్రులారా, దీనికి స్పష్టంగా మీకు చెప్తాను నేను. ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థలు. మెట్టిపల్లి, కిషన్ నగరు, పూడూరు, ఇంకా చాలా పెద్ద వ్యవస్థ ఇది. ఎంతోమంది చేనేత కార్మికులకు ఉపాధి దొరకడమే కాకుండా పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి జీవనోపాధి లభిస్తుండే. కానీ ఆ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేస్తూ, కబ్జాలు చేస్తూ, అమ్మేస్తూ, మొత్తం చిన్నాభిన్నం చేసి పద్మశాలి ఉనికిని సమాధి చేస్తున్నారు. దానిపైన కొట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వంతో దీని తరపులో కొట్లాడుతున్నాం. కానీ వచ్చిన ప్రభుత్వం మీద కొట్లాడద్దట, వాంతోనే కొట్లాడన్నమాట. వాంతోనే కొట్లాడతాం, మీ తరపులో కొట్లాడతాం రా బాబు. ఎందుకు అనుకుంటావురా? మా ఆస్తులు ధ్వంసం చేసి మా ఉనికిని సమాధి చేస్తే, మా చేనేత బిడ్డ రోడ్డు మీద పడేస్తే ఎందుకు అనుకుంటావురా మేము? నేను అడుగుతున్నా. ఇలా ఇక్కడ ఎంత బాధకరం అంశం అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలే ఇతర నేత కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు. మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మా పద్మశాలీల ఓట్ల కోసం వస్తారా? ఏ ముఖం పెట్టుకొని వస్తారా మీరు? ఈ మెట్టిపల్లి ఖాదీ బోర్డు వ్యవస్థ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ మెట్టిపల్లి ఖాదీ బోర్డు వ్యవస్థలు పునః ప్రారంభించకుండా, మా చేనేతలకు ఉపాధి కల్పించకుండా, మా చేనేతలకు నష్టపరిహారం ఇవ్వకుండా, ఆ ఖాదీ బోర్డు వ్యవస్థలు మాకు అప్పజెప్పకుండా, ఈ ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్, గత బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు మెట్టిపల్లి ఖాదీ బోర్డు వ్యవస్థల సమస్యలు పరిష్కారం చేయకుండా మా పద్మశాలీల కోట్ల కోసం వస్తే బిడ్డ పద్మశాలి సమాజానికి పిలుపునిస్తాం. మా వాళ్ళు ఏం చేయరు, మీ మీద బట్టలు గుంజుకొని వెళ్ళగొడతారు. కంతే ఆ బట్టలు మా అయ్యేదా బాబు?
మీరేసుకున్న ఖాదీ బట్టలు మేము నేసినాయరా? మీ పార్టీ జెండా మేము నేసిందే, మీరు వేసుకున్న బట్టలు కూడా మేము చేసినాయి. ఆలోచించండి పద్మశాలి సోదరులారా. బట్ట కట్టుకునే ప్రతి మిత్రుని అడుగుతున్నా, ఇలా పద్మశాలి సమాజం అంటే ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పిన సమాజం, ప్రతి ప్రపంచానికి బట్టనిస్తున్న సమాజం. ఇలా మనం బట్టలు వేసుకుంటున్నామంటే పద్మశాలిల నేతల చెమటెక్కలే. మరి ఆ సమాజంపై గత బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేస్తుంది. మరి ఓట్లు ఎందుకు వేయాలి మేము? పద్మశాలి సోదరులారా, నేను ఒకటి చెప్తున్నా, నేను చెప్పేది వాస్తవం మీద మనం అనుకుంటే. ఇంకోటి మెట్పల్లి కాచిపూడి వ్యవస్థల గురించి ఒక నిజం చెప్పబోతున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ఖాదీ బోర్డు వ్యవస్థలపైన ఎవరు కన్నేసిండు, దాన్ని వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అమలు చేసింది, ఈ ఖాదీ బోర్డు వ్యవస్థల వరకు ఎవరి కుట్ర ఎంత ఉన్నది, ఎవరెంత పంచుకుంటుండు, అవి కూడా ముందు మీ ముందుకు చెప్పబోతున్నాం. మిత్రులారా, ఫాలో అవుతుండండి.